యాంటీబయాటిక్ ఎక్కువ వాడే పిల్లల్లో గట్ ఇష్యూస్ ఎక్కువ డెవలప్ అవుతాయి. ఓకే, ఫస్ట్ మనకు జలుబు దగ్గుకు మెడిసిన్స్ వాడనుకోండి కాన్స్టిపేషన్ మొదలవుతుంది పిల్లలలో. ఫస్ట్ అక్కడేగా స్టార్ట్ అయ్యేది, దగ్గర నుంచే యాంటీబయాటిక్స్ మొదలైతే. చిన్న పిల్లలకు 3 ప్రాబ్లమ్స్ వస్తాయి జనరల్గా. ఒకటి లూజ్ మోషన్స్, జలుబు దగ్గు, ఇంకోటి వచ్చేసి మన స్కిన్ ర్యాష్. అచ్చా, 3 ఇవన్నీ కూడా ఎక్టోడర్మ్ నుంచి డెవలప్ అయ్యేటువంటి ఇది. కడుపు నొప్పి అంటారు. కడుపు నొప్పి అనేది సెకండరీ, ఇంకా నెక్స్ట్ లెవెల్, అది ముందే రాదు. వీటికి మెడిసిన్స్ వాడకపోతే బాడీ స్ట్రాంగ్ ఉంటుంది, మెడిసిన్స్ వాడకపోతే ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఎన్ని ప్రాబ్లమ్స్ని తట్టుకునే కెపాసిటీ మన బాడీ తయారు కావాలి అంటే మనం ఒక ఆర్గానిక్ లైఫ్ని పిల్లలకి ఇవ్వాలి. అచ్చా, మెడికేటెడ్ లైఫ్ ఇవ్వద్దు సార్. మెడికేటెడ్ లైఫ్. సరే, యాంటీబయాటిక్స్ వల్ల మళ్ళీ ఒకవేళ ఆల్రెడీ ఆటిజం ఉన్న పిల్లలకి ఇంకేమైనా దుష్ప్రభావాలు ఉంటాయి? ఇంతకుముందు మీరు వ్యాక్సిన్స్ అన్నట్లు. ఖచ్చితంగా యాంటీబయాటిక్ వాడే కొద్ది ఇంకా ఎక్కువ అవుతుంటాయి పిల్లలకు. ఆటిజం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంటుంది. నేను చూశాను కేసెస్లో. ఓకే, నా దగ్గర ఒక 1 year ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కేసెస్ బెటర్ ఉంటాయి. సో మళ్ళీ తప్పని పరిస్థితుల్లో ఇంకా యాంటీబయాటిక్ వాడారనుకోండి, సో యాంటీబయాటిక్ వాడినాక మళ్ళీ కొంచెం అంటే ఆ డిఫరెన్సెస్ కనిపిస్తాయి వాళ్ళకి. విత్ ఇన్ 1 monthలోనే 2 weeksలోనే. సరే మా బాబు మెడిసిన్స్ వాడాక మళ్ళీ డిస్టర్బ్ అయిపోయాడు. సో ఇక్కడ ఏంటంటే కనుక ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇక్కడ కారణం అవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ నేను బెటర్ చేసుకుంటూ పోతే, ఇంటర్నల్ సిస్టమ్ని మనం బెటర్ చేసుకుంటూ పోతే, యాంటీబయాటిక్స్ అనేటువంటిది ఇమ్యూన్ సిస్టమ్ వీక్ చేసుకుంటూ పోతాయి. ఓకే, సో ఈ ప్రాబ్లమ్స్ ట్రిగ్గర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో యాంటీబయాటిక్స్ కంపల్సరీ డాక్టర్ని 10 సార్లు అడిగి వాడాలా వద్దా. సో ఒకవేళ సఫరింగ్ మన బాడీ అనేది తట్టుకుంటుంది అంటే కనుక వెయిట్ చేయడం బెటర్. ఓకే, ఒకే రోజు ఏం ప్రాబ్లమ్స్ రావు. ఈవెన్ కొందరు పిల్లలకు ఫిట్స్ వస్తాయి ఫీవర్ వల్ల. సార్, ఎందుకు ఫిట్స్ వస్తాయంటే కనుక ఆల్రెడీ అంతకుముందు మెడిసిన్స్ వాడడం వల్ల బాడీ వీక్ అయిపోయి నెక్స్ట్ లెవెల్లో బాడీ తట్టుకోలేని పరిస్థితుల్లో ఇట్ గోస్ టు అప్పుడు ఫిట్స్ కండిషన్, ఫెబ్రల్ కన్వల్షన్స్ అని. ఓకే, ఓకే, ఆ ఫెబ్రల్ కన్వల్షన్స్ సడన్గా రావు ఎవరికి. రైట్ సార్. సరే, ఇవి చెప్తున్నారు. ఇప్పుడు మీ కెరీర్లో మీరు చూసిన వాటిలో మీ టఫెస్ట్ బాగా ఛాలెంజింగ్ కేసు ఏంటి సార్? దాన్ని ఎలా సాల్వ్ చేశారు ఒకసారి చెప్తారా? ఛాలెంజింగ్ కేసు అంటే కనుక ఇప్పుడు ఒక కేసు ఉంది. నేను ఢిల్లీలో కేసు చూశాను, అంటే ఆటిజం గురించి, ఆటిజం అంటే బిహేవియర్ ఇష్యూస్ గురించి చెప్తాను. ఒక బాబు లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు విపరీతంగా కొట్టుకునేవాడు, సెల్ఫ్ హీటింగ్. అస్సలు కొట్టుకొని చేతులు వదిలేస్తే కొట్టుకుంటాడు. దబ్ అని సౌండ్, రూమ్ అంతా సౌండ్, సార్ బిహేవియరల్ ఇష్యూ అది. ఓకే, బిహేవియరల్ ఇష్యూ, ఆటిజం అండ్ బిహేవియరల్ కూడా ఉంటాయి. అంటే చెప్తున్నాను డఫెస్ట్ కేసు. ఓకే, రైట్. మెడిసిన్ ఇచ్చిన తర్వాత విత్ ఇన్ 3 monthsలో వాడు ప్రశాంతంగా వచ్చి నిలబడి చూస్తున్నాడు. కొట్టుకోవడం తగ్గిపోయింది. 5 సంవత్సరాల నుంచి కొట్టుకున్నాడు, 5 సంవత్సరాల నుంచి మళ్ళీ సఫరింగ్. అది కొట్టుకొని ఇవన్నీ హార్డ్ అయిపోయినాయి, చేతులు హార్డ్ అయిపోయినాయి. అసలు హోమియోపతిలో అది నాకు అసలు వండర్ఫుల్ సిస్టమ్ అనిపిస్తుంది. హోమియోపతి ఒక వండర్ఫుల్ సైంటిఫిక్ సిస్టమ్ ఇది. చాలా మందికి తెలియదు హోమియోపతి అంటే, తక్కువ అంచనా వేస్తున్నారు కానీ. సో హోమియోపతిని కనుక ప్రథమ చికిత్సగా ఎంచుకుంటే, అంటే ప్రైమరీ మెడికేషన్ ఎంచుకుంటే, చిన్న ప్రాబ్లమ్స్కి, అక్యూట్ ప్రాబ్లమ్స్కి కనుక హోమియోపతిని ఎంచుకుంటే, సో రేపు పొద్దున క్రానిక్ ప్రాబ్లమ్స్ రావు. అంటే మీరు అదంటే అనిపించింది, మీ గురించి ఒకటి విన్నాము, అది నిజమా సార్? మీ అబ్బాయికి MBBS వస్తే, అది కూడా ఫ్రీ సీట్ వస్తే హోమియోపతిలో చేర్పించారు, అది వద్దని చెప్పేసి అనేది నిజమా? ఎందుకు చెప్తారా ఒకసారి? సో మా అబ్బాయికి యాక్చువల్గా కనుక ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మంచి ర్యాంక్ వచ్చింది. ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఫ్రీ MBBS. సో ఈ సిస్టమ్ హోమియోపతి బాగుంటుంది, సైంటిఫిక్ సిస్టమ్ అని చెప్పేసి మొత్తం అన్ని అర్థం చేసుకున్నాడు. సో నేను కూడా హోమియోపతి చేస్తాను, హోమియోపతి ఈజ్ ద బెటర్ అని చెప్పేసి చూజ్ చేసుకున్నాడు. సో మెడిసిన్స్ అవైలబిలిటీ ఉండొద్దు అంటారు అసలు డాక్టర్ మాత్రమే ప్రిస్క్రైబ్ చేయాలి మెడిసిన్స్. డాక్టర్ గారు అసలు గవర్నమెంట్కి కూడా తెలియాలి డాక్టర్ ఏం ప్రిస్క్రైబ్ ఇచ్చాడు పేషెంట్ కానీ. రైట్. మన దగ్గర మెడికల్ సిస్టమ్ కనుక డెవలప్ అయితే, మెడిసిన్ యూసేజ్ కనుక 50% 70% తగ్గిపోతే చాలా క్రానిక్ ప్రాబ్లమ్స్ మనం అరికట్టచ్చు. నేను చెప్పేది ఏంటంటే కనుక మనం అక్యూట్ ప్రాబ్లమ్స్ వల్లే సప్రెస్ చేయడం వల్ల ఇట్ లీడ్స్ టు క్రానిక్ ప్రాబ్లమ్. ఈరోజు ఆర్థరైటిస్ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, PCOD కానివ్వండి, ఈవెన్ ఆటిజం కానివ్వండి, ఇన్ఫర్టిలిటీ కానివ్వండి, పైల్స్ కానివ్వండి, ఇవన్నీ అసలు ఒకప్పుడు అసలు తెలిసేటే కాదు.